మూడు వేర్వేరు సంఘటనల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు చైన్ స్నాచర్లను పట్టుకున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. మూడు వేర్వేరు ఘటనలో 4,90,000 రూపాయల విలువగల బంగారంతో పాటు 8,10,000 రూపాయలు, అలాగే ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. దీంట్లో మా క్రైమ్ టీమ్స్, సిసిఎస్ టీమ్స్, మన డీసీపీ క్రైమ్ జనార్దన్ గారి లీడర్షిప్లోని ఇవాళ మంచి వర్క్ చేశారు. సో ఇది కొన్ని రోజుల్లోనే ఇందులో ఎవరైతే అక్యూజ్ ఉన్నాడు చాపర్తి రాజేష్ అని, ఇతన్ని 30 సంవత్సరాలు, నేటివ్ ఆఫ్ వరంగల్ ప్రాపర్గా, ఇతన్ని పట్టుకోవడం జరిగింది. సో ఆ రోజు ఇతను వచ్చి అక్కడ మార్నింగ్ అవర్స్లో చైన్ స్నాచింగ్ చేశాడు. సో తర్వాత ఇతనికి అరెస్ట్ చేసినాక కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో తెలిసింది దట్ ఇంకా కూడా 5 ఒఫెన్సెస్ మన దగ్గర కూడా ఎంతోమంది రిపోర్ట్ అయినాయి. అవి ఈ కేసుతో పాటుగా ఇంకా 2 కేసెస్ సీరియస్ సంవత్సరం, అట్లాగే 2 కేసెస్ పోయిన సంవత్సరం కూడా ఇతనే చేశాడని అట్లా తెలిసింది. సో అన్ని కేసెస్లో ఇతనికి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇతని మీద పాత కూడా ఇంతకుముందు 2 కేసులు ఉన్నాయి, 22 సో ఇతని ఇట్లా క్రైమ్ చరిత్ర ఉంది. టోటల్గా ఇతని దగ్గర రికవరీ వచ్చేసి 10,000 క్యాష్, అట్లాగే 75 గ్రామ్స్ గోల్డ్. ఇది టోటల్ దాదాపు 4.7 lakhs ప్రాపర్టీ ఉంది. దాంతో పాటుగా ఒక మోటార్ సైకిల్, ఒక మొబైల్ ఫోన్, అది కూడా రికవరీ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇంకో స్నాచింగ్ అయింది. ఇది మనకి నిన్న మార్నింగ్ జరిగింది. ఇది కాజీపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. సో ఈ కేసులో వచ్చేసి 2 అక్యూజ్ ఉన్నారు. వాళ్ళు ఆటోలో వచ్చి ఒక షాప్కి పోయి అక్కడ బిస్కెట్స్ కొనాలి అని అట్లా ఒక ముసలామె తోటి అట్లా కొంచెం డిస్కషన్ చేస్తే దాంట్లో అది క్యాష్లో అది చేంజ్ లేదు అని అట్లా కొంచెం మిస్గైడ్ చేసేసి ఆమె దగ్గర మెడలో ఉన్న గోల్డ్ చైన్ అట్లా వాళ్ళు లాక్కొని పోయారు. సో ఈ కేసు చాలా తొందరగా విదిన్ 24 hours ఇది పట్టుకోవడం జరిగింది. ఇందులో మా టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇది 2 అక్యూజ్ను వాళ్ళని పట్టుకున్నారు. సో వీళ్ళ పేర్లు వచ్చేసి తలపల్లి సంపత్ కుమార్ అని, ఇతని 39 years, ఆటో డ్రైవర్, నేటివ్ ఇక్కడ అనుకోండా. సెకండ్ అక్యూజ్ వచ్చేసి చుక్కా మురళి, ఇతని 26 years, ఇతను కార్ డ్రైవర్ ఉన్నాడు, ఇతన్ని కూడా అనుకుంటా. వీళ్ళ మీద పాత నేర చరిత్ర ఏం లేదు, కానీ ఈ కేసు మీద చాలా తొందరగా విదిన్ 24 hours డిటెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మా టీమ్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఒకటి ఉంది, ఇది కేయూసీ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. ఇది థర్డ్ కేసు ఉంది. 19 మార్చ్ నెల జరిగింది. ఇది బేసికల్గా ఒక కార్లో పెట్టిన క్యాష్, యజమాని ద్వారా కార్లో పెట్టిన క్యాష్ వాళ్ళ డ్రైవర్ తీసుకెళ్లారని ఆ కేసు ఉంది. దీంట్లో ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో అతని పేరు కార్తిక్. ఇతను నేటివ్ ఆఫ్ బెంగళూరు, యాక్చువల్గా 30 సంవత్సరాలు ఉంటాడు. ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సో డ్రైవర్ అక్కడ ఏదో ప్రోగ్రామ్కి పోయినప్పుడు ఇతను ఇతనికి ఐడియా ఉంటుంది అటు బండిలో క్యాష్ ఉంది అని. సో అక్కడ బండి నుంచి క్యాష్ తీసుకొని ఇతను పోయినాడు. సో ఇతన్ని కూడా ఇవాళనే పట్టుకోవడం జరిగింది మనస్సరి హైదరాబాద్లో. సో ఇది కూడా కేసు చాలా తొందరగా డిటెక్ట్ చేసినందుకు మా టీమ్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు.